నిన్న ఇమానియల్ నామినేషన్ చేశాడని తట్టుకోలేక తనూజ మధ్యాహ్నం నుంచి భోజనం చేయడం మానేసిందట. ఇక దువ్వాడ మాధురి కూడా భోజనం చేయడం మానేసింది. అయితే తనూజ భోజనం ప్లేటుతో పట్టుకొనెళ్ళి, నేను తినడం మానేస్తున్నా అని నువ్వు తినడం మానేస్తున్నావా? నిజంగా మీ ప్రేమను నేను పొందడం నేను చాలా లక్కీ అంటూ, ఇదిగో తిను రాజా అంటూ ప్లేటుతో పట్టుకొని వెళ్ళి ఇచ్చింది తనూజ. ఇక ఇందులో భాగంగానే తనూజ మాధురి మాట్లాడుకుంటున్నారు. సుమన్ అన్న ఏదైతే నామినేషన్ చేశారో సంజన గారి మీద, మీకు ఎలా అనిపించింది అంటే వెంటనే దానికి బదులుగా సమాధానం చెప్తూ, నిజంగా ఈరోజు నేను చాలా నవ్వుకున్నానబ్బా. ఈరోజు సుమన్ శెట్టి చేసిన నామినేషన్స్ ఎప్పుడు కూడా అంత వ్యాలిడ్ పాయింట్స్తో నామినేషన్ చేసింది లేదు. ఆయన నామినేషన్ చేస్తుంటే నాకైతే నవ్వు ఆపుకోలేనంతలా నవ్వాను. బయట ఆడియన్స్ పరిస్థితి ఏంటి అంటూ దువ్వాడ మాధురి తనుజకి చెప్తుంది. అయితే తనుజ అంటుంది, సంజన గారిని నామినేషన్ చేసినప్పుడు అందరూ నవ్వుకుంటూనే ఉన్నారు, కానీ ఇమాన్యుయల్ ఫేస్ చూసావా, అస్సలు నవ్వలేదు. అదే ప్లేస్లో లాస్ట్ వీక్ మొదటగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అంటే మీరు వచ్చినప్పుడు నన్ను ఆయిష నామినేషన్ చేసినప్పుడు ఇమాన్యుయల్ నవ్వుతూనే ఉన్నాడు. చూసావా, అసలు అతను కన్నింగ్ గేమ్ ఎంతలా ఆడుతున్నాడో ఇక్కడే అర్థమైంది కదా, ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడో ఎవరికి సపోర్ట్ చేయట్లేదో అంటూ తనుజ చెప్పుకొచ్చింది. ఏదేమైనప్పటికీ ఇమాన్యుయల్ అయితే గనక టూ బ్యాడ్ అయిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే తనుజని వెన్నుపోటు పొడిచి, అలాగే తనుజ దువ్వాడ మాధురి వీళ్ళిద్దరి బాండింగ్ బాగానే ఉంది అని చెప్పాలి. మరి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి.